హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు చీటికి మాటికి బెంగళూరు వెళ్ళడం మనం చూస్తున్నాం సార్. దీనిపైన టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తున్నారు. ఎన్నో రకాల ఊహాగానాలు అయితే వాళ్ళు పంపిణీ చేయడం చూస్తున్నాం సార్. ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటికి బెంగళూరే వెళ్తున్నారు? ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, వీటిని హ్యాండిల్ చేయొచ్చు కదా అని అంటున్నారు సార్. మీరేం చెప్తారు? ఇదొక మిస్టరీనే యాక్చువల్గా. అంటే మాట్లాడితే ఎందుకు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, దీనికి వైసీపీ సమర్థకులు చెప్పేది బెంగళూరు వాళ్ళ ఇల్లుంది, అక్కడ ఆయన రెస్ట్ తీసుకోవచ్చు, అక్కడి నుంచి ఆయన ఆపరేట్ చేయొచ్చు, తప్పేముంది అన్నట్టుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళేమో రకరకాలుగా స్పెక్యులేట్ చేశారు. బిగినింగ్లో ఆయనకి మెంటల్ హెల్త్ అని ఇష్యూస్ ఉన్నాయని, లండన్ నుంచి ఆయన వైద్యం ముందు నుంచి కూడా ఒక నెరేటివ్ జగన్కి మెంటల్గా ఇబ్బందులు ఉన్నాయి అనేది తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. ఓకే, నిజానికి అది ఇవాళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ మీద ఒక రకంగా నెగిటివ్ ధోరణి, అది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండడం తప్పేమి కాదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్గా ఇష్యూస్ ఉన్నట్టే మెంటల్గా కూడా ఇష్యూస్ ఉంటాయి. అది దాన్ని ఏదో వెకిలిగా దాన్ని మెంటల్ హెల్త్ అంటే అతను పిచ్చోడు అన్నట్టుగా ఇలాగా చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరికైనా అందరికీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మనందరికి కూడా లైఫ్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి, టెన్షన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోకపోతే తప్పు, కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పు ఎందుకు అవుతుంది? తీసుకోకపోతే నీకు అది ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, ప్రాబ్లం అవుతుంది. తీసుకుంటే మేనేజ్ చేసుకుంటే యాక్చువల్గా అమెరికాలో కపుల్స్ ఎవ్రీ 1 ఇయర్కి ఎవ్రీ 6 నెలలకి ఒకసారి పోయి తీసుకుంటాం. అంటే ఒక కారుని మనం ఎలా మెయింటైన్ చేస్తామో ఒక మ్యారేజ్ని కూడా అలాగా మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంటు అనేది అక్కడ ఉంటుంది. కపుల్ థెరపీ అంటారు. అట్లాగా అది కామన్ అనమాట. మనోళ్ళు ఏంటంటే దాని బదులు జ్యోతిష్యము, జాతకాలు లేకపోతే ఇంకోటి చూస్తుంటారు. ఆ విధంగా జగన్కి మెంటల్ ఇష్యూస్ ఉంటే అదేమి నేరం కాదు, ఆయన ట్రీట్మెంట్ చేసి తప్పేం కాదు. కానీ దానికోసం బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంత ఇదేముంది? ఆయన మామూలుగా మాట్లాడుతున్నాడు. ఆయన చూస్తే ఎక్కడ మెంటలీ ఆయనకి ఇష్యూస్ ఉన్నట్టయితే మనకి ఎక్కడ అనిపించట్లేదు. సో వీళ్ళది ప్రచారం. రెండవ ప్రచారం ఏంటంటే అక్కడ డీకే శివకుమార్తో మంతనాలు జరుపుతున్నారు. ఆయన మెల్లమెల్లగా ఇండియా కూటమి వైపు వెళ్తున్నాడు అనేది ఒక ప్రచారం. ఇందులో కొంత వాస్తవం ఉండే పాజిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ధర్నా చేయక ముందు కూడా మోడీ అపాయింట్మెంటు, అమిత్ షా అపాయింట్మెంట్ అడిగారు. మధ్యలో అమిత్ షాను మన విజయసాయిరెడ్డి వెళ్ళి కలిశాడు. కానీ మోడీ అపాయింట్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు జగన్కి. అట్లాగే ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు 7 వచ్చాయి, ఏఐడిఎంకే 8 పార్టీలు ఆయనకి సపోర్ట్ చేశాయి అక్కడ. కాకపోతే ఢిల్లీలో మోడీకి యాంటీగా జగన్ ఎక్కడ మాట్లాడలేదు. ఈ మధ్యలో కూడా జగన్ మోడీకి యాంటీగా ఎక్కడ మాట్లాడట్లేదు. ఏమన్నా ఉంటే చంద్రబాబుని విమర్శిస్తున్నాడు తప్ప, లోకేష్ని విమర్శిస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తట్లేదు. మనం గమనిస్తే మొన్న కూడా లోకేష్ వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలన్నాడు నంద్యాల హత్య విషయంలో. పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలనలేదు. ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు అనేది తీయలేదు అసలు. ఓన్లీ లోకేష్ చంద్రబాబు మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే స్ట్రాటజీ మారినట్టు కనపడుతుంది. గతంలో దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని రకరకాలుగా పవన్ కళ్యాణ్ని జగనే విమర్శించేవాడు. 3 పిల్లలు 4 పిల్లలు ఇవన్నీ చెప్పేవాడు. ఇప్పుడు అసలు పేరు కూడా ఎత్తట్లేదు ఎక్కడ. ఒకసారి ఇప్పుడు ఎత్తితే కూడా పవన్ కళ్యాణ్ గారని పేరు మర్యాదగా పేరు పెట్టి ఆయన చేశారు. సో ఈ కాంటెక్స్ట్లో ఒకవైపు ఏమో మోడీకి యాంటీగా నోరు విప్పట్లేదు, రెండో వైపు మోడీకి దూరం జరుగుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఏమో లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో మోడీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు అడిగారు వైసీపీని సపోర్ట్ చేయమని. వైసీపీ కూడా సపోర్ట్ చేసింది. నిజానికి వైసీపీ సపోర్ట్ అవసరం లేదు, అయినా కూడా బీజేపీ ఎందుకన్నా మంచిదని అడిగింది, వీళ్ళు ఇచ్చారు. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత పరిణామాలు మారినట్టుగా మనకు కనబడతాయి. సో అంటే మోడీ జగన్కి అనుకూలంగా లేరు కాబట్టి మనకు రేపు పొద్దునే ఉన్న చంద్రబాబు అయితే గమ్మున ఖచ్చితంగా ఉండడు. ఈ 5 ఏళ్లలో జగన్ పార్టీని తొక్కేయాలని, జగన్ని జైల్లో పెట్టాలని చంద్రబాబు ఖచ్చితంగా ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఒకవేళ మోడీ మనల్ని సేవ్ చేయకపోతే మనకు నేషనల్ లెవెల్లో సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి అని జగన్ అనుకుంటున్నట్టుగా కనబడుతుంది. అందుకని ఢిల్లీలో కూడా ఒక ట్రయల్ వేశాడు. ఒకటి ఏంటంటే అది 2 రకాల
డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాంటిది ఆ ధర్నా. ఒకటేమో మోడీకి ప్రెజర్ తీసుకురావడం, నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే నేను అనివార్యంగా కూటమి వైపు వెళ్లాల్సి వస్తుంది, దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఒకటికి తెలియదు అన్న ఒక ప్రెజర్ మోడీకి క్రియేట్ చేయడం. రెండవది తనకి రూట్ ఒక టెస్ట్ చేసుకోవడం, కూటమి ఎలా తన పట్ల ఉంది అనేది చూసుకోవడం. ఈ రెండు అక్కడ చేశాడు. రెండిట్లో ఫస్ట్ది ఏమీ నెరవేరినట్లేదు, అంటే ఈ ప్రెజర్కి మోడీ సరెండర్ అయినట్టుగా కనిపించట్లేదు. సో అందుకని ఇప్పుడు రెండో వైపు వెళ్ళదామనే ఆలోచన ఉన్నట్టుగా ఉంది. అందుకని ఈ 10 ఏళ్లలో ఫస్ట్ టైం మోడీకి యాంటీగా, మోడీ ప్రవేశపెట్టిన బిల్లుకి యాంటీగా ఓటు వేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి వైసీపీ దాన్ని వ్యతిరేకించుతుంది. సో ఇలాగా మోడీ ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించడం అనేది ఫస్ట్ టైం. సో ఇది ఎందుకు జరిగింది అంటే మోడీకి షాక్ ఇవ్వడానికే జగన్ రెడీ అయ్యాడా, అందుకని కూటమి వైపు వెళ్తాడా అనేది. ఇంకొక వైపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ జగన్కి అనుకూలంగా ఉన్నారు. జగన్ రావడం మంచిదే కదా, ఎందుకంటే జగన్కి రాజ్యసభలో 11 మంది ఉన్నారు. రేపు పొద్దున కొన్ని బిల్లులైనా మనం రాజ్యసభలో ఓడించవచ్చు జగన్ సహాయంతో అని కూటమి ఆలోచిస్తుంది. జగన్ ఉంటే మనకు బలం పెరిగినట్టే. చంద్రబాబు ఇంకెలాగూ రాడు. సో ఆంధ్రాలో జగన్, కాంగ్రెస్, ఈ కమ్యూనిస్టులు రేపు పోటీ చేస్తే కొంత మనకి బేస్ అక్కడ కూడా పెరుగుతుంది కదా అనేది కూటమి సభ్యులు. ఎందుకంటే మనం ఇంతకుముందు కొంత ఆలసత్వం ప్రదర్శించాం కాబట్టి దగ్గరకు వచ్చి మనం అధికారాన్ని దగ్గరకు వచ్చి ఆగిపోయినాము. కొద్దిగా కష్టపడి ఉంటే ఇంకా ప్లాన్గా మనం అధికారంలోకి వచ్చుండేవాళ్ళం అనేది కూటమి సభ్యుల్లో చాలామందిలో ఉన్నది. సో ఈ ఆస్పెక్ట్లో జగన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్కి కూడా ఇప్పుడు పోకపోతే ఎలక్షన్ ముందు రేపొద్దున మోడీకి చంద్రబాబు గొడవలు వచ్చి చంద్రబాబు సడన్గా అటు జంప్ అవడానికి గ్యారంటీ లేదు. చంద్రబాబు ఎప్పుడైనా ఎటువైపు అయినా జంప్ అవుతాడు. సో ఇప్పుడే కూటమిలోకి వెళ్ళిపోతే బెటరు. ఒకవేళ జైలుకి పోయినా కూటమి సపోర్ట్ ఉంటుంది మనకు నేషనల్ లెవెల్లో. ఇటు సుప్రీంకోర్టు వరకు అడ్వకేట్లను ప్రొవైడ్ చేయడం, ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు. లీగల్ హెల్ప్ కావచ్చు, లేకపోతే నేషనల్ మీడియా లెవెల్లో ఇష్యూని తీసుకెళ్ళడం కావచ్చు, ఇది మనకి హెల్ప్ అవుతుంది. అప్పుడేమవుతుందంటే కూటమి నాయకుల్ని మోడీ ఎలా ఇబ్బందులు పెడుతున్నాడని వాళ్ళు జనరలైజ్ చేసి ఆ ఇష్యూని ఇచ్చేయగలరు. ప్రెజర్ పెరుగుతుంది. కోర్టుల మీద కూడా ఇండైరెక్ట్గా ప్రెజర్ పెరిగి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ని జగన్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా కూడా నిర్ణయాలు తీసుకోవాలంటే వాళ్ళ ముందు ఏం ఆప్షన్లు ఉన్నాయి, ఆ ఆప్షన్లో ఏది చేయాలనేది వాళ్ళు అనుకున్నట్టు ఏమి జరగవు. ఆప్షన్లు బట్టే ఉంటుంది, గ్రౌండ్ రియాలిటీని బట్టే ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు జగన్ ముందు ఏం ఆప్షన్లు ఉన్నాయి, మోడీ ఉంటే మోడీకి శరణు మోడీ అని ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పటి వరకు మోడీ శరణు ఇచ్చాడు. ఇప్పుడు ఇంక మోడీ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వాలనుకున్నా మోడీ ఇవ్వలేడు. ఎందుకంటే జగన్ ప్రత్యర్థితో అవసరం మోడీకి ఉంది, చంద్రబాబుతో అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబుకి కోపం తెప్పించే విధంగా మోడీ జగన్ని సపోర్ట్ చేయలేడు. కాబట్టి మోడీ చేయలేనప్పుడు జగన్ ఏం చేయాలి, ఉన్న ఆల్టర్నేటివ్ కూటమిలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ అనేది ఇంపార్టెంట్గా అయింది. ఎందుకంటే ఇక్కడ షర్మిల చాలా తీవ్రంగా జగన్ని వ్యతిరేకిస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ని యాక్సెప్ట్ చేస్తే షర్మిలాని కంట్రోల్ అన్న చేయాలి, లేదా తీసి పక్కన పడేయాలి. షర్మిలాకి కూడా ఆప్షన్ ఏమిటి, ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్తో మిత్రత్వం ఉండి చంద్రబాబుతో శత్రుత్వంలోకి వెళ్ళాలి. అది ఆమె సిద్ధంగా లేనట్టుగా మనకు కనబడుతుంది. లేనప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో నుంచి బయట, ఆమెకి సపరేట్ అస్తిత్వం ఏమి ఉండదు. సో గతంలో ఏంటంటే తెలుగుదేశం ఈమె కాంగ్రెస్లో ఉంటూ జగన్కి యాంటీగా ఉంటే ఫ్యామిలీ డ్రామాలో కొంత సింపతి అటువైపు వెళ్తుంది అనేది తెలుగుదేశంకు ఉన్న ఐడియా. అందుకని మీడియా ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ బెంగళూరుకి వెళ్ళి అక్కడ డీకే శివకుమార్తో మంత్రాలు జరుపుతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ను ఒప్పిస్తే కూటమిలోకి వెళ్ళిపోదామన్న ఆలోచనలో జగన్ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కువ టైం లేదు అతనికి. ఒక పక్క కేసులు ముసురుకుంటున్నాయి. ఆల్రెడీ మద్యం అండ్ ఇసుక కుంభకోణాలు పెట్టారు. సో జగన్ ఏ నిమిషంలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం కూటమిలోకి త్వరగా జాయిన్ అవ్వాల్సిన అవసరం జగన్కు ఉంది. అందుకోసమే బెంగళూరుకి వెళ్తున్నాడు అనేది ఒక పాజిబుల్ రీజన్ అయితే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.